అందరికీ నమస్కారం. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క క్షణం ఊహించుకోండి, మీరు జీవితకాలపు కల కోసం ఎంతో కృషి చేశారు, ఎన్నో అవమానాలను సహించారు, అపారంగా శ్రమించారు. అయినా ఆ లక్ష్యాన్ని చేరాక ఆ విజయాన్ని నిజంగా ఆస్వాదించడానికి మీకు అత్యంత సన్నిహితులైన వారిని మీ చేతులతోనే గాయపరచవలసి వస్తుందా? మీ కళ్ళెదుటే మీ సొంత బంధువులు ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడానా? అప్పుడు హృదయవేదన వర్ణనాతీతం. ఆ క్షణంలో మీ కాళ్ళు వణికిపోతాయి, మీ గొంతు మూగబోతుంది, ప్రపంచం చీకటిమయమవుతుంది. లోకప్రసిద్ధ యోధుడు, గాంధీవధారి అయిన అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనే కుప్పకూలిపోయాడు. తన సొంత ప్రజలను చంపి రాజోచిత సుఖాలను పొందాలా, లేక సర్వం విడిచి అడవికి పారిపోవాలా? ఈరోజు ఈ అంతర్గత సంఘర్షణలో అర్జునుడి నిస్పృహల లోతును, ఆ వేదన నుండి పుట్టిన అద్భుతమైన గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకునే కఠినమైన నిర్ణయాల వెనుక ఉన్న నిజమైన భావోద్వేగం ఈ శ్లోకంలో ఉంది. శ్రీమద్ భగవద్గీతలోని ఈ శ్లోకం మనందరినీ ఆలోచింపచేస్తుంది. అర్జునుడు ఇలా అన్నారు: అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సున్ సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. దీని అర్థమేమిటంటే, అర్జునుడు ఏడుస్తూ కృష్ణునితో ఇలా చెప్పాడు: ఓ కృష్ణ, ఇక్కడ యుద్ధానికి సిద్ధమై ఒకరినొకరు నాశనం చేయడానికి సిద్ధమై ఉన్న నా బంధువులను చూసి నా అవయవాలన్నీ శక్తిని కోల్పోతున్నాయి, నా ప్రాణశక్తి క్షీణిస్తోంది. భయం మరియు దుఃఖం వల్ల నా నోరు పూర్తిగా ఎండిపోతోంది. యుద్ధభూమిలో శత్రువుల గర్జనలకు కూడా భయపడని అర్జునుడు స్వజనం అంటే తన సొంత ప్రజల అనురాగానికి ఎలా కుప్పకూలిపోయాడో చూడండి. మన జీవితాల్లో కూడా మన కర్మలు సరైనవే అయినప్పటికీ సంబంధాల నుండి పుట్టే భావోద్వేగాలు మన కార్యాచరణను తగ్గించగలవు. ఇక్కడ అర్జునుడు పిరికివాడు కాలేదు, కాని అతని మానవత్వం అతన్ని తన కర్తవ్యం నుండి దూరం చేస్తోంది. నోరు ఎండిపోవడం, శరీరం వణకడం అనేవి తీవ్రమైన మానసిక క్షోభకు సూచికలు. యుద్ధభూమిలో ఒక వీరుడు అటువంటి స్థితికి చేరుకుంటే ఆ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. మనం కూడా ఒక పెద్ద బాధ్యతను మోసేసినప్పుడు లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదురైనప్పుడు తరచుగా ఇటువంటి బలహీనతను ఎదుర్కొంటాము. అయితే ఇక్కడ ఒక లోతైన సూత్రం ఉంది. దైవం ముందు, లేదా మీ మనస్సాక్షి ముందు, లేదా మీ బలహీనతను అంగీకరించిన క్షణమే మీలో పరివర్తన మొదలవుతుంది. అర్జునుడి దీనస్థితి కేవలం అతనిది మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి హృదయంలో జరిగే సంఘర్షణ. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుణ్ణి చూసి నవ్వలేదు, అతన్ని అవమానిస్తూ కూడా మాట్లాడలేదు. ఆయన అతని బాధను విన్నాడు. జీవితంలో మనం ఇలా తడబడినప్పుడల్లా మనకు సరైన మార్గదర్శి అవసరం. అర్జునుడి శరీరం అతనికి ఎందుకు ద్రోహం చేసింది? అతని చేతి నుండి గాంధీవం జారిపోతున్నప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఈ దుఃఖం అతన్ని ఎక్కడికి నడిపింది? ఈ విషయాలను మనం రేపటి వీడియోలో అన్వేషిద్దాం. తరువాతి భాగంలో అర్జునుడు తన వేదనను మరింత లోతుగా వ్యక్తం చేసే ఒక హృద్యమైన సన్నివేశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.